వెల్కమ్ టు ఐబీటీవీ. విశాఖపట్నంలోని డిస్ట్రిక్ట్ పబ్లిక్ లైబ్రరీ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కండవల్లి లక్ష్మికి బిఆర్ అంబేద్కర్ రమాబాయి అవార్డు ప్రదానం చేశారు. ప్రతి సేవా కార్యక్రమం సాధిస్తాం 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 మేడం ఎలా తిరగండి కొంచెం. Jay Israel God servant and best social services, Visakhapatnam, award on Dr. B.R. Ambedkar National Excellence Award 20. నమస్కారం. ఈరోజు జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ ద్వారా వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ గారి జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. వైజాగ్లో అంబేద్కర్ గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ వర్క్ను మహిళలకు నేను చేస్తున్న కృషిని గౌరవించి మహాపట్నంలో ఈ గొప్ప అవకాశం నాకు కలుగజేసినటువంటి జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా వంతు కృషి నేను చేసుకుంటూ నీతి నిజాయితీగా కొనసాగుతానని, ఇంకా అనేకమైన అవార్డ్స్ తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంత గొప్ప అవకాశంలోకి నేను వెళుతున్నానంటే ఇదంతా మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు మాజీ శాసనసభ్యులుగా రాజానగరం నియోజకవర్గంలో పనిచేశారు. ఆయన మహిళా నాయకత్వంలో నన్ను ఒక గొప్ప స్థానంలో నియమించారు. ఆయన చేయి సెలవ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేసుకుంటూ ఆయనకి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ పెందుర్తి వెంకటేష్ గారికి, ఆయన కుటుంబానికి రుణస్తురాలని, ఇలాంటి అవార్డ్స్ అన్ని పొందుకోవడానికి ఆయన ఇచ్చిన కృషి ఫలితమేనని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నాయకురాలుగా ముందుకు సాగుతున్నాను. నీతి నిజాయితీగా కొనసాగుతూ ఈ రమాబాయి అవార్డుతో ఇంకా నా వృత్తిని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగుతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన జై భీమ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ.